ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు, మన రక్షకులు, మన విమోచకులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. చాలా సంతోషం. ఈ ఉదయకాల సమయంలో మరొక పర్యాయము మీ మధ్యకి రావటానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కనికరము గల మా దేవా, మీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఈ లైవ్ ద్వారా వీక్షించడానికి మీరు ఎంతగానో కృప చూపించారు. వాక్యమై ఉన్నటువంటి దేవుడవు నీవు కనుక ఆయన వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడి మహిమ పొందుకొని కృప చూపించమని, దయ చూపించమని క్రీస్తు నామం నడి వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాం తండ్రి. ఆమెన్. పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. రిఫరెన్స్ మరొక పర్యాయము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మర్చిపోడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఇక్కడ అంటున్నటువంటి మాట, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడని, ఆయన చెయ్యి విడిచేటటువంటి దేవుడు కాదని, నాశనము చేసేటటువంటి దేవుడు కాదని, తాను మన పితరులకి ఇచ్చిన వాగ్దానమును మర్చిపోయేటటువంటి దేవుడు కాదని లేఖన భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే. మొదటి మాటను మనం గనక చూసినట్లుగైతే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. ప్రియులరా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు. నిజమే. బైబిల్ లేఖన భాగాలు ఇలాగో సెలవిస్తూ ఉన్నాయి. లూకా సువార్తలో గనక మనం చూసినట్లుగైతే, లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనములో ఈ రీతిగా చెప్పబడుతూ ఉన్నది. 6వ అధ్యాయము 36వ వచనములో, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండండి. ప్రియులరా, గమనించండి, మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు కనుక ఆయనను ఆరాధిస్తున్నటువంటి మనము కూడా కనికరము కలిగినటువంటి వారిమిగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేళ్ల ప్రజలను గనక మనం గమనించినట్లుగైతే, బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. వారు మొరను ఆలకించి వారి మీద కనికరపడి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించటానికి మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రాన్ని చీల్చి బండ నుండి నీళ్లు రప్పించి, ఎండ తగలకుండా మేఘస్తంభాన్ని, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభాన్ని వారి ముందు సన్నిధి తోడుగా ఉంచి వారిని నడిపించినట్లుగా, వారి మీద కనికరపడ్డట్లుగా మనము చరిత్ర మనకి చెబుతూ ఉంది. నిజమే ప్రియులారా, దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు కనుక మనము కూడా కనికరము కలిగినటువంటి వారిమిగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి. మన దేవుడు కనికరపడిన ప్రతిసారి అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ప్రజల మీద కనికరపడిన ప్రతిసారి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం పరిశుద్ధ లేఖన భాగములలో గనక మనం చూసినట్లుగైతే, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనములో గనక మనం చూసినట్లుగైతే, ఆయన సమూహములను చూసి వారి కాపరి లేని గొర్రెల వలె విసికి సెదరి ఉన్నారని వారి మీద కనికరపడ్డాడట. కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నారు, కాపరి లేనటువంటి ప్రజల వలె ఉన్నారని వారిని చూసి కనికరపడి వారికి సువార్త ప్రకటన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, సువార్త అనగా మంచి వార్త అని చెప్పుటలో ఏ సందేహము లేదు. ఈ సువార్త అనేకమైనటువంటి వార్తలు మనం వింటూ ఉంటాం. ఏంటి వార్తలు అనగా,
శారీరక సంబంధమైనటువంటి వార్తలను మనం చూస్తూ ఉంటాం. శరీర సంబంధమైనటువంటి వార్తలు, లోక సంబంధమైనటువంటి వార్తలు. ఒక టీవీ కొంటే ఒక స్టెప్లైజర్ ఫ్రీ అని, లేకపోతే ఒక కుక్కర్ కొంటే ఒక చిన్న గిఫ్ట్ ఫ్రీ అని, రకరకాలైనటువంటి వార్తలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వార్త ఆత్మకు సంబంధించినటువంటి వార్త, శుభవార్త, మంచి వార్త, ఆత్మను కాపాడగలిగినటువంటి వార్త, ఆత్మను నిత్య జీవానికి నడిపించగలిగినటువంటి వార్త. అలాంటి సువార్త ప్రకటన చేసినట్లుగా కాపరి లేనటువంటి గొర్రెల మీద కనికరపడినటువంటి దేవుడు అలాంటి సువార్త ప్రకటన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించసాగను. మార్కు గారు కూడా రాసినటువంటి మాట ఏంటంటే, వారికి అనేక సంగతులు బోధించెను అని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రొద్దుగూకినందున వారు మీద కనికరపడి ప్రొద్దుగూకినందున తర్వాత వారి శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుగూకినది, చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనములకేమైనా కొనుక్కురండి అని వారిని పంపి వేయమని చెప్పిరి. అందుకైనా మీరు వారికి భోజనం పెట్టుడనిగా వారు, మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. అందుకైన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడడని వారితో చెప్పెను. వారు చూసి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పాను. ప్రియులారా, గమనించండి, కనికరపడినటువంటి దేవుడు సువార్తను ప్రకటన చేశాడు. అంత మాత్రమే కాదు, కనికరపడినటువంటి ప్రభువు 5 రొట్టెలను 2 చిన్న చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తృప్తిగా వారికి భోజనాన్ని సిద్ధపరిచినట్లుగా ఆ లేఖన భాగాల్లో మనం గనక చూసినట్లుగా అయితే, ఆ పచ్చిక మీద కూర్చొని తినినటువంటి పురుషులే 5,000 మంది ఇంచుమించుగా మనం చూస్తూ ఉన్నాం. వారిలో స్త్రీలు లెక్కకు రాలేదు, పిల్లలు లెక్కకు రాలేదు. గమనించండి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి విరిసిపెట్టినప్పుడు వారిలో ఉన్నటువంటి పురుషులే 5,000 మంది తిన్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన కనికరపడేటటువంటి దేవుడు. మనము కనికరము కలిగినటువంటి దేవుడని విశ్వసిస్తున్నామే కానీ లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి, మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు కనుక మీరును కనికరము గలవారై ఉండండి అని. కనికరపడిన ప్రతిసారి అద్భుతాలు చేశాడు ఆయన. సువార్తను, మంచి వార్తను ప్రకటన చేశాడు. మంచి భోజనము కూడా సిద్ధపరిచాడు. వారికి ఆకలి కొనినటువంటి వారిని చూశాడు, మంచి భోజనము కూడా వారికి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గనక గమనించినట్లుగైతే మత్తయి సువార్త 14వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ ఒక 14వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం చేద్దామా. వారి మీద కనికరపడినటువంటి ప్రభు వారిలో వ్యాధిగ్రస్తులను చూశాడట. ఎప్పుడైతే బలహీనులు, శరీర బలహీనతలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో, వారు ఏ బలహీనతలతో ఉన్నారో వారి రోగములపైన ఆయన ఆ చేయి ఉంచి వారిని అందరినీ కూడా స్వస్థపరిచినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు అని చెప్పుటలో ఏ సందేహము లేదు. సువార్త ప్రకటన చేశాడు. అంత మాత్రమే కాదు, ఆకలి కొనినటువంటి వారికి ఆహారమును సిద్ధపరిచాడు. కనికరపడినటువంటి దేవుడు వారిలో ఉన్నటువంటి చేరి వచ్చినటువంటి వారిలో ఉన్నటువంటి జనసమూహములో ఉన్నటువంటి అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారిని చూసి, శరీర బలహీనతలతో బాధపడుతున్నటువంటి వారిని చూసి, లోక సంబంధమైనటువంటి ఆ శాతాను క్రియల చేత
ఆ బాధపడుతున్నటువంటి వారిని చూసి వారి మీద కనికరపడి వారి రోగముతో బాధపడుతున్నటువంటి వారిని అందరినీ స్వస్థపరిచినట్లుగా కూడా మనం లేఖన భాగములలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గనక చూసినట్లుగైతే మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనములో కనుక మనం చూసినట్లుగైతే ఇలాగ రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయము 22వ వచనము, అది వాని నాశనము చేయవలెనని తరస్సుగా అగ్నిలోని నీళ్లలోనూ పడదోయిను. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ప్రియులారా, గమనించండి, మూగ దెయ్యము పట్టినటువంటి వాడు తరస్సు అగ్నిలోనికి నీళ్లలోనికి పరిగెత్తటము ఆ తండ్రి చూసి తట్టుకోలేక శిష్యుల వద్దకు తీసుకొస్తే శిష్యులు దాన్ని స్వస్థపరచలేకపోయారు. అయితే ప్రభు వద్దకు వచ్చి అంటున్నటువంటి మాట ఏంటంటే, వారిని నాశనము చేయవలన తరస్సు అగ్నిలోనికి నీళ్లలోనికి పడదోయును. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమన్నప్పుడు అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. ప్రియులారా, గమనించండి, అక్కడ అంటున్నాడు, అయ్యా నేను నమ్ముచున్నాను, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేనని ప్రభు ఎప్పుడైతే అన్నాడో బిగ్గరగా ఆ పిల్లవాడి తండ్రి చెప్తున్నాడు, నమ్ముట నాకు ఇష్టమే, నాకు అపనమ్మకం లేకుండా నీ సహాయాన్ని మేము ఆశిస్తున్నామనగా జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి, మోగవైన సెమిటి దెయ్యమా, వాణ్ణి వదిలిపోమ్మని, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మ గద్దించెను. ఎప్పుడైతే గద్దించాడో ఆ చిన్నవాడిలో ఉన్నటువంటి ఆ అపవిత్ర ఆత్మ వాడి నుండి విడిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి పైన దేవుడు కనికరపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, రోగస్తుల పైన దేవుడు కనికరపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆకలి కొనినటువంటి వారిపైన కనికరపడి ఆకలి తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, కాపరి లేని గొర్రెలపైన కనికరపడి వారికి సువార్తను ప్రకటన చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లుగైతే లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో కనుక మనం చూసినట్లుగైతే ఇలాగ రాయబడి ఉంది, ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాట్లాడసాగాను. దేవునికి స్తోత్రం చేద్దామా? ప్రియులారా, గమనించండి, ఇక్కడ నైనాను అనేటటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు, ఒక్కడే కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు. భర్త లేడు, ఇప్పుడు కుమారుడు ఉన్నాడు అనుకుంటే కుమారుడు లేడు, తాను కూడా చనిపోయాడు. ఆమె ఏడుపు అంతా ఇంత కాదు. ఆ గ్రామస్తులందరూ కూడా ఆమె ఏడుపును చూసి అందరూ ఏడుస్తున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ నైనాను అనేటటువంటి గ్రామానికి యేసు ప్రభు వారు దర్శించినప్పుడు ఆ గవిని దాటుతూ ఉన్నటువంటి పాడి మోస్తున్నటువంటి ప్రజలను చూశారు. ఏడుస్తున్నటువంటి స్త్రీని చూసి ఆమె మీద కనికరపడ్డాడట. ఆమె హృదయ వేదనను చూశాడట దేవుడు. కనికరపడి ఆ పాడి మోస్తున్నటువంటి వారిని చూసి ఆగండి అని చెప్పి ఆ పాడిని ముట్టంగలోనే వెంటనే చనిపోయినటువంటి ఆ చిన్నవాడు కుమారుడు లేచి కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాడట. దేవునికి స్తోత్రం చేద్దామా? ప్రియులారా, కనికరపడిన ప్రతిసారి కూడా దేవుడు అద్భుతములు ప్రజలు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కనికరపడినటువంటి ప్రభు అద్భుతములు మనం చూడాలంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు కనుక మనము కూడా కనికరము గల వారినై ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి. మరొకసారి మనం గనక గమనించినట్లయితే
కనికరపడినప్పుడు సువార్తను ప్రకటన చేశాడు. కనికరపడినటువంటి ప్రభువు వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. కనికరపడినటువంటి ప్రభువు సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని పెట్టాడు. కనికరపడినటువంటి ప్రభువు దెయ్యం పట్టినటువంటి వాడిని ఆ దెయ్యం నుండి ఆ బిడ్డను దూరపరిచాడు. కనికరపడినప్పుడు ఆ చనిపోయినటువంటి కుమారుడిని బ్రతికించాడు అన్నటువంటి మాటలు మనం విన్నాం. అయితే ఆ లూకాసు వార్తలో గనక మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు కనుక మీరును కనికరము గలవారై ఉండండి, జాలి కలిగినటువంటి వారై ఉండండి, ఆదుకునేటటువంటి వారై ఉండండి, ఆకలి తీర్చేటటువంటి వారై ఉండండి, దాహము తీర్చేటటువంటి వారై ఉండండి, వస్త్రహీనులు కనిపించినప్పుడు వస్త్రం ఇచ్చేటటువంటి వారిగా ఉండండి. కనికరము కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాము కనుక మనము కూడా కనికరము కలిగినటువంటి వారిగా ఉన్నట్లయితే దేవుని అద్భుతములు మనము మన బిడ్డలు చూసుదురుగాక. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలకు ముద్ర వేసినగాక. ఆమేన్.